షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఇది నా కృపా వాక్యము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును అని ఇజ్రాయేల్ సర్వశక్తుడైన పరిశుద్ధుడైన యెహోవా యెహోషువ గారితో మాట్లాడుతున్నాడు. మరి మోషేతో 40 సంవత్సరాలు ప్రయాణం సాగించాడు. మోషేకు అతి సన్నిహితుడుగా ఉన్నాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు మోషే గారికి తోడుగా వెళ్ళిన వ్యక్తి ఒకే ఒక్క వ్యక్తి యెహోషువ గారు. అద్భుత కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలన్నీ 40 సంవత్సరాలు మోషేకు దగ్గరగా ఉండి చూస్తూ వచ్చిన మరి నాయకుడిగా బాధ్యతలు పొందుకుంటున్న సమయంలో పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడుంటానని. కానీ ఆ యొక్క ధైర్యం తనకు చాలడం లేదు. ఎందుకనగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి, చూపు ఏమాత్రం తగ్గలేదు, తన బలము ఏం తగ్గలేదు, సత్వ ఏం తగ్గలేదు, 120 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఏ విధంగా అనారోగ్యత లేదు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా మరణం పొందాడు అని వేదనతో బాధతో ఉంటున్నాడు. ఎలా ముందుకు సాగాలా, ఎలా ఇంత జనమును సైన్యమును తీసుకొని ఆ కానాను దేశం చేరాలనే దిగులుతో ఉంటున్న సమయంలో నేను మోషేకి ఎలా తోడుగా ఉన్నాను, నీకు అలా తోడుగా ఉన్నానని ఆయన బలపరుస్తున్నాడు పరమ తండ్రి. ఒక మరి జరిగిన సంఘటన, మన దేశంలో యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక జనరల్ మరి శత్రు మీదికి తన సైన్యం తీసుకొని వెళుతున్నాడు. సో యుద్ధంలో చాలా భీకరంగా జరుగుతున్నది. అదే యుద్ధంలో తన కుమారుడు లెఫ్టినెంట్గా కూడా పనిచేస్తున్నాడు. అది యుద్ధంలో వెళుతున్న సమయంలో కొంత దూరమున ఒక సైనికుడు చనిపోయి పడిపోయిన శవం కనబడుతుంది. అటువైపు చూసేసరికల్లా తన యొక్క కుమారుడు. సో హఠాత్తుగా మరి ఆ కుమారుడిని వైపు లాగుచున్నది తన ప్రాణం, ఆ యొక్క కన్న ప్రేమ. కానీ వెళ్ళి ఒక బుద్ధం పెట్టుకొని ముందుకు సాగాడు. ఎందుకంటే యుద్ధంలో ముందుకు సాగాలి. అదే విధమైన పరిస్థితులు ఇక్కడ యెహోషువ గారికి కూడా. కాబట్టి నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడుగా ఉంటాను అని బలపరిచి ఆయన నడిపించాడు. అనేకమైన అద్భుతాలు యెహోషువ గారి ద్వారా జరిపించాడు. యెహోషువ గారు ప్రార్థన చేస్తే సూర్యచంద్రులే ఆగిపోయారు. ఎంత గొప్ప భాగ్యం! యోర్దాను నది ఆగిపోయింది, రివర్స్గా పారింది. ఈ విధంగా ఆ ఎరుకో చుట్టూ తిరుగుతూనే, శుద్ధిస్తూ తిరుగుతూనే ఎరుకో గోడలు కూలిపోయాయి. ఈ విధంగా ఆయన విశ్వసించాడు. కాబట్టి పరిశుద్ధులారా మనకు కూడా తోడుగా ఉన్నాడు. మనం కూడా ముందుకు సాగితే మనల్ని కూడా బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయన మనల్ని వాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. మన దిగులు బాధలన్నీ ఆయన మీద పెట్టి మనం ముందుకు సాగితే ఆయన మనల్ని మరి బలపరిచేవాడై ఉన్నాడు. పరిశుద్ధులారా ఈ దినం మనతో, నీతో, నాతో మాట్లాడుతున్న వాళ్ళకు తోడుగా ఉన్నానని బలపరుస్తున్నాడు పరిశుద్ధుడైన తండ్రి. అవును ఆయన అలనాడు మోషేకు ఎలా తోడుగా ఉన్నారు, యెహోషువ గారికి ఎలా తోడుగా ఉన్నారు, ఈ కడవరి దినంలో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారని మీరు మమ్మల్ని బలపరిచిన ఈ మాటలను బట్టి నిండు మనసుతో మీకు కృతజ్ఞత తెలియపరుస్తూ నజరుడైన యెహోషువ మెస్సియా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సియా సన్నిధి నుంచి శాంతి, సమాధానము, కృపయు మీకు, మీ కుటుంబం కలుగును గాక. ఈ దిన భాగము చేత సాయంకాలం వరకు మీరు ధ్యానిస్తూ ఉండండి. మీరు నాకు ఆయన తోడుగా ఉన్నాడని సంతోషంగా మరి నిద్రకు ఉపక్రమించండి. పరమ తండ్రి తోడుగా నడిపించును గాక. ఆమేన్.